దోసకాయ చేస్తున్నా. ఈ స్టీమ్ మీద కొంచెం బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకుని దోసకాయ ముక్కల్ని స్టీమ్ మీద బాయిల్ చేసుకుందాం. టమాటాలు, మిర్చి ఇవన్నీ పప్పులో వేద్దాము. చూడండి, అంటే ఇందాక నేను వాయిస్ ఇవ్వలేదు, ప్రేయర్ నడుస్తుంది లైవ్, అందుకు ఇవ్వలేదన్నమాట వాయిస్. దాని గురించి ఇంక ఇట్లా చేస్తున్నాను చూడండి. తర్వాత సెకండ్ వీడియోలో ఉంటుంది, సెకండ్ వీడియోలో కూడా చూడండి. కంప్లీట్గా ఎట్లా చేయాలో సెకండ్ వీడియోలో ఉంటుంది. ఇంతంత పెద్ద పెద్ద వీడియోలు పెడుతుంటే చూడట్లేదండి, ఇబ్బంది పడతారు కదా. ఒక్కటే ఆనియన్, మిర్చి మటుకు ఎక్కువ వేసుకోవాలండి, హెల్త్కి మంచిది మిర్చి. ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి హెల్త్కి మంచిది. ఇవైతే దోసకాయ ముక్కలు అయితే స్టీమ్ చేసుకోవాలంతే. స్టీమ్ చేసుకుంటే మనకు బాయిల్ అయిపోతాయి. ఈ లోపల ఇవి ఇట్లాగా విజిల్ వస్తుంది, అవి స్టీమ్ అయితే ఒక చిన్న చిట్కా, బాడీ హీట్ ఉన్న వాళ్ళకి, తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మజ్జిగ గోరుకత్తెర అనేది చాలా మంచిదండి. నాకు మజ్జిగ కనిపించలేదు 3 రోజుల నుంచి. నాకు చాలా వర్క్ అయిపోయింది ఇంట్లో, అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎవరు లేరు కదా, హెల్త్ కూడా బాగాలేదు. అందుకని ఇది నేనే తాగుతాను కదా, ఎవరు తాగరు. అందుకని అది కొంచెం మెత్తగా చేసుకుని చేతితోటి మజ్జిగలో కలుపుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ గిన్నె నిండా పల్చగా చేసుకోవాలండి. పల్చగా చేసుకుని తాగాలి, సాయంత్రం వరకు తాగాలి. ఇది చెప్పాలంటే నా ఫ్రెండ్ చెప్పింది, అంతకుముందు నాకు తెలియదు. నిజంగా ఒప్పుకోవాలి ఏదైనా, అంతే. టీవీలో చూశాను కానీ దీని గురించి నాకు అంత ఐడియా లేదు. నీకు బాడీ హీట్ అవుతుంది కదా, ఇది తాగు మంచిది అని అంటే ఇంక తాగుతున్నా. ఇప్పుడు మార్చి నెల వచ్చిందంటే మాకు లెన్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఫాస్టింగ్లు స్టార్ట్ అవుతాయి. ఉన్నప్పుడు కొద్ది ఇబ్బంది అయిపోతుంది, అందుకే మజ్జిగ తాగుతాను అన్నమాట నేను. ఇప్పుడు ఈ గిన్నె నిండా కలుపుకుని తాగుతున్నా. ఎందుకండి, మందులు వేయించేటోళ్ళు ఎవరు లేరు. తర్వాత మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కొన్ని బాధ్యతలు